అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 6016 ఎప్పటి నుండి అందిస్తారు అని చెప్పేసి చాలామంది కామెంట్ సెక్షన్లలో అడుగుతున్నారనమాట. అలాగే నవంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు కూడా రాలేదు అని చెప్పి కూడా చాలా వరకు కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు, అలాగే ఆసరా చేయూత పథకానికి సంబంధించిన పెన్షన్లు, ఈ అసెంబ్లీలో విధి విధానాల ప్రకటనకి సంబంధించిన మరింత సమాచారం అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత వీడియో కింద ఉన్న లైక్ బటన్ని లైక్ చేస్తే మీ కామెంట్ అనేది పైన డిస్ప్లే కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. అప్డేట్లో కనుక వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారం చేపడితే చేయూత పథకం ద్వారా ప్రస్తుతం 2016 పొందుతున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ 2016 అనేవి గీత కార్మికులు, బీడీ కార్మికులు, వితంతువులు, వృద్ధులు, ఇలా రోగ నిరోధక సంబంధించి డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, ఎయిడ్స్ రోగులు కావచ్చు, ఇలా 11 విభాగాలకి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారు. ఇటు దివ్యాంగుల సంక్షేమం నుండి వికలాంగులకి సంబంధించి 6,000 రూపాయలు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. వీళ్ళకి సంబంధించిన ఎన్నికల హయాంలో ప్రకటించిన హామీ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతున్నట్లుగా తాజాగా ఒక స్టేట్మెంట్ను కూడా విడుదల చేశారు. మనకి జనవరి మాసంలో అంటే రాబోయే 2025లో పంచాయతీ ఎన్నికలు ఉన్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, మిగిలి ఉన్న పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెంచి ఒక శుభవార్తను లబ్ధిదారులకి తెలియజేయాలనే భావనతో ఉన్నట్లుగా మొత్తానికి ఒక ప్రకటన అయితే వెలుగు దినపత్రికలో ఇచ్చారు. అయితే మిగిలి ఉన్న పథకాలు అంటే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖు నాటికి 1 ఇయర్ పూర్తి, అంటే 1 సంవత్సరం ప్రభుత్వం ఏర్పాటు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ 9వ నాటికి మిగిలి ఉన్న పథకాలన్నీ కూడా ప్రారంభించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగా మొదటి పథకం 7,500 రూపాయల రైతు భరోసా, రెండో పథకం 4,016 ప్లస్ 6,016 రూపాయలు, ఇందులోనే కొత్తగా దరఖాస్తు చేసుకున్న ఆసరా పెన్షన్లు. ఇక మూడోది వచ్చేసి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, అంటే ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయల ఆర్థిక సాయం. అలాగే నాలుగోది వచ్చేసి 4వ విడతకి సంబంధించిన 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం డిసెంబర్ 9 నాటికి పూర్తి చేయాలనే ప్రణాళికతో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం మొత్తానికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలను ఏర్పరచబోతున్నట్లుగా అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే కొత్త పెన్షన్లకి సంబంధించిన పెంపు చేసిన పెన్షన్లన్నీ కూడా బిల్ పాస్ చేయనున్నారు, అంటే ఆమోదం తెలపబోతున్నారనే సమాచారం ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే నవంబర్కి సంబంధించి చాలామంది పెన్షన్లు అందలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల చివరి వారం వరకు కూడా ఆసరా పెన్షన్లు అనేవి అందిస్తున్నారు. కాబట్టి మీకు ఈ నెల అంటే అక్టోబర్కి సంబంధించింది నవంబర్ నెలలో, ఈ నెల 30వ తారీఖు లోపు ఏ రోజన్నా రావచ్చు. కాబట్టి 30వ తారీఖు తర్వాత రాకపోతే మీరు ఆందోళన చెందాలి తప్ప తర్వాత వీడియోలో ఏం చేయాలి, మీలాంటి వాళ్ళు ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. మన ఛానల్లో ఏ ఒక్క లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకు ఇన్ఫామ్ చేస్తుంటాం, కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.